మీరు ల్యాండ్ లేదా ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే రిజిస్ట్రేషన్ ముందే ఈ 10 పాయింట్స్ కంపల్సరీగా ఉండేలా చెక్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈ ఒక్క చిన్న లీగల్ మిస్టేక్ వల్ల మీ మనీ మొత్తం లాస్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు కొనాలనుకునే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండా, నాన్ అగ్రికల్చర్ ల్యాండో చూసుకున్నాక ఫస్ట్ పాయింట్ టైటిల్ క్లియర్ ఉందా, అంటే సెల్లర్ అబ్సల్యూట్ ఓనరా, అంటే అది సేల్ డీడా, పార్టీషనా, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అని వెరిఫై చేయాలి. సెకండ్ వన్ ఈసీ, ఇది 13 to 30 years కంపల్సరీగా ఉండాలి. లోన్స్, మార్టిగేజ్, కోర్ట్ అటాచ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ పాస్బుక్స్ అండ్ పహానీస్లో ఓనర్ నేమ్ మ్యాచ్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ధర్నీ రికార్డ్స్. మన తెలంగాణలో అయితే ధర్నీ రికార్డ్స్లో సర్వే నెంబర్, ఎక్స్టెంట్, పట్టాదార్ డీటెయిల్స్ అండ్ ఆ ల్యాండ్ వచ్చేసి ప్రోబిటర్ లిస్ట్లో ఉందా అని కూడా చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ల్యాండ్ నేచర్ చెక్ చేసుకోవాలి. అంటే ఇది అసైన్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ఎండోమెంట్ ఆర్ వక్ఫ్ ల్యాండా, అంటే ఈ ల్యాండ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అమ్మడం అండ్ కొనడం రెండు కూడా ఇల్లీగలే. సిక్స్త్ వన్ వచ్చేసి పెండింగ్ కోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అంటే సివిల్ సూట్స్, స్టే ఆర్డర్స్ అండ్ రెవెన్యూ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సెవెంత్ పాయింట్ సర్వే అండ్ బౌండరీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అంటే గ్రౌండ్ రియాలిటీ డాక్యుమెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. ఎయిత్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ పొజిషన్లో ఎవరున్నారు, అంటే సెల్లరే ఫిజికల్ పొజిషన్లో ఉన్నారా, లేదంటే టెనెంట్ ఆర్ క్రాప్ కల్టివేటర్ ఏమైనా ఇష్యూ ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. నైన్త్ పాయింట్ వచ్చేసి ఆ ప్రాపర్టీకి బిఫోర్ ఏజీపీఆర్, జీపీఏ ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అగ్రిమెంట్ చేసుకుంటే కనుక పేమెంట్ ప్రూఫ్ తీసుకోవాలి అండ్ రిటర్న్లో అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడ్వకేట్ లీగల్ ఒపీనియన్. ఇప్పుడు మనం చూసిన అన్ని డాక్యుమెంట్స్ని అడ్వకేట్కి చూపించి వెరిఫై చేయించాలి. ఎంత తెలిసిన వాళ్ళైనా అడ్వకేట్తో లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయకండి. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే బ్యాంక్ నుంచి లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అవ్వచ్చు. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. నెక్స్ట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే కనుక నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ ఆర్డర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ యూస్ కోసం కన్వర్ట్ అయిన ల్యాండ్ కాబట్టి ఈసీ లింక్ డాక్యుమెంట్స్తో పాటు అది ఏ జోన్లో వస్తుందో కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే కనుక అది డిటీసీపీయా, హెచ్ఎండియా, పంచాయతీ లేఅవుట్ అని చూసుకొని రోడ్స్ అండ్ ఎమ్యూనిటీస్ శాంక్షన్డా, ఫ్యూచర్ డెమాలిషన్ రిస్క్ ఏమైనా ఉందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఫర్ మోర్ లీగల్ అవేర్నెస్ వీడియోస్ కీప్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.